కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం పరిధిలో 3,40,00,000 రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వీరబ్రహ్మేంద్ర కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. మఠం పీఠాధిపతి వారసులు, ఆలయ అధికారులు సుధాకర్ యాదవ్కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారి మఠాన్ని మరింత అభివృద్ధి చేసి మాడ వీధులను ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరిన్ని నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మంగారి మఠంలో బస్టాండ్ను 10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు మనకి శుభ సూచన ఏంటంటే ఇక్కడ మన మండలానికి నవోదయ స్కూల్ కూడా ఒకటి శాంక్షన్ అయింది. నవోదయ స్కూల్ శాంక్షన్ అయిన తర్వాత అది ఇక్కడ ప్లేస్ ఒక 20-30 ఎకరాలు కావాలంటే ఈ లోకల్గా ఏరియా లేదు కాబట్టి మల్లెపల్లి దగ్గర 20-30 ఎకరాల ల్యాండ్ డెవలప్ చేసి అక్కడికి వచ్చిన భక్తులు ఆ పిల్లలు చదివించేసేపు వచ్చాక వాళ్ళు కూడా దేవస్థానం చూడాలి. దేవస్థానం ఎందుకంటే కళజ్ఞానం రాసినటువంటి మహానుభావుడు బ్రహ్మంగారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు బ్రహ్మంగారు కార్యక్రమం రాశారు. ఈరోజు చూస్తే కానీ అందరికీ దేవుడే ప్రత్యక్షంగా కనపడేట్టు ఉంటుంది. ఆ బ్రహ్మంగారు గుర్తింపుగా ఇక్కడికి ఎంతో మంది రోజులను భక్తులు పెరుగుతారు. భక్తుల్లో భక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి భక్తి ఎక్కువైంది. డబ్బులు చూడంగా దానికి ఒక అవకాశాలు అనుకూలమైనటువంటి మంచి వాతావరణం కల్పించాలా. అదే ఇప్పుడు సిద్ధయ్య మఠం ఉంది. మీరు చూసారు సిద్ధయ్య మఠం ఎంత అద్భుతంగా తయారైంది. ఇప్పుడు అంటే ఎవరో ఒకరు వస్తేనే దానికి అభివృద్ధి అయితే లేవం కాదు. ఖచ్చితంగా ఇది కూడా చేయాలనుకుంటున్నా. నా ఆశ కూడా ఇక్కడ 3 ఏరియాల మాడ వీధులు మాకు తయారు చేసి ఇంకా ఇప్పుడు పోలేరమ్మ దేవస్థానం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి అక్కడ లింక్గా బాగా రోడ్డు తయారు చేసి అదే రకంగా ఈశ్వరమ్మ దేవస్థానం ఉంది. ల్యాండ్ ముందు పక్క చాలా ఖాళీ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా డెవలప్ చేసి ఆ ఈశ్వరమ్మ దేవస్థానం కూడా సీజే ఫండ్ కింద మనం 3 కోట్లు కావాలని చెప్పడితే నేను మినిస్టర్ గారికి ప్రపోజ్ చేసి అది కూడా తొందరలో శాంక్షన్ అయింది.